హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. పేనుకు పెత్తనం వేస్తే తలంతా కొరిగిందట. కొందరి విధానం కూడా అట్లనే ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలా? ఇదిగోండి, ఒక తమ్ముడు క్వశ్చన్ చేసిండు పొద్దున. ఆయన ఏమంటాడు అంటే, అసలు రిజర్వేషన్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది? రిజర్వేషన్ గురించి మాట్లాడాలంటే హక్కు కావాలట. ఓకే, పర్వాలేదు. ఎవడిచ్చాడు? ఎవడెందుకు ఇస్తాడు? ఇవేమన్నా రిజర్వేషన్లో నాకు పుక్కిట్లు ఇవ్వడానికి? భూమి దేశంలో వందల వేల కులాలు ఉండగా నీ కులానికి మాత్రం భూమి దేశంలో వందల వేల కులాలు ఉండగా నీకు నీ కులానికి మాత్రమే ఎందుకు అంత నొప్పిగా ఉంటుందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అట. తమ్మి, రిజర్వేషన్స్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది అని అడుగుతున్నావు కదా. నిన్నగాక మొన్న మా నాన్న భూమి నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటే 4.5 లక్షలు గవర్నమెంట్ కట్టినాను. దేనికి కట్టినా అయ్యా? మా నాన్న భూమి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. నేను ఎందుకు గవర్నమెంట్ కట్టాలా? ఆ పైసలు ఏమైనా రేవంత్ రెడ్డి తిన్నాడా? సీఎం రేవంత్ రెడ్డి గారు తిన్నారా? పోనీ పిఎం నరేంద్ర మోదీ గారు తిన్నారా? ఎటు పోతున్నాయా డబ్బులు? ఇవాళ మార్నింగ్ నా ఇంటి పన్ను కట్టుకున్నా, మొన్న నల్ల పన్ను కట్టినా. ఇట్లా చెప్పుకుంటూ పోతే పొద్దున్న లేచిన దగ్గర నుండి షాంపూ, సబ్బు ఇట్లా చెప్పుకుంటూ పోతే పడుకునే వరకు ప్రతి ఐటెం పైన పన్ను కడుతున్నాను నేను. ఎవరికి ఇస్తున్నారా డబ్బులన్నీ? ఏం చేస్తున్నారు? నా సొమ్ము ఎక్కడ పోతుంది అని అడిగే హక్కు నాకు లేదా? నా సొమ్ము ఎక్కడ పోతుంది, నేను కట్టిన పన్నులు ఎక్కడ పోతున్నాయి అని అడిగే హక్కు నాకు లేదా? ఏ హక్కుతో ఉచితాలు తింటున్నారయ్యా మీరు? రిజర్వేషన్లు ఎక్కడి నుండి వస్తున్నాయి అనుకుంటున్నారు? ఇన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, ఈ రిజర్వేషన్స్ అన్ని ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎవరిస్తున్నారు మీకు? అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో ఉంచిస్తున్నాడా? పిఎం నరేంద్ర మోదీ గారి ఇంట్లో ఉంచిస్తున్నారా? ఎవరిస్తున్నారు? ఎక్కడి నుండి వస్తున్నాయి మీకు డబ్బులు? ఏమన్నా అంటే రాజ్యం 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 అంటారు. రాజ్యం ఎక్కడిది? అసలు రాజ్యం అంటే ఏంది? జనాల సమూహం కాదా? రాజ్యం అంటే అదేమన్నా కాయలు కాసే చెట్టు అనుకుంటున్నారా? చెట్టుకునే దులుపుకొచ్చి మీకు ఇస్తున్నారు అనుకుంటున్నారా? మేము కట్టే పన్నులు, మళ్ళీ చెప్తున్నా, మేము కట్టే పన్నులు. మా పిల్లలు విదేశాల్లో ఉండి ఎన్ఆర్ఐ ఫండ్ పంపిస్తే ఆ ఫండ్ ద్వారా మేము కట్టే పన్నుల ద్వారా, మా భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా పన్నుల రూపంలో మేము కట్టేటువంటి ప్రతి రూపాయిని తీసుకొచ్చి ఉచితాల రూపంలో మీకు ఇస్తున్నారు. ఈ క్లారిటీ నీకు ఉందో లేదో? అడిగే హక్కు ఎక్కడిది అనడానికి అసలు నువ్వెవరా భయ్? నా దాంట్లోకి వచ్చి కామెంట్ పెట్టే హక్కు ఎక్కడిది అయ్యా నీకు? రిజర్వేషన్లు ఎవడు అబ్బా సొమ్మని చెప్పి తింటున్నావు? రైట్, నాకు అడిగే హక్కు లేదు. నీకు ఉచితాలు తీసుకునే హక్కు ఎక్కడదయ్యా? కుంటోనివా నువ్వు? కాళ్ళు లేవా? గుడ్డోనివా? కళ్ళు కనిపిస్తలేవా? బ్రెయిన్ పని చేస్తలేదా? అవిటి వాడివా? నీకు ఇంకేదన్నా లోపం ఉందా? నీకు అర్హత ఏంది అసలు? ఉచితాలు తీసుకునే అర్హత ఎక్కడిది నీకు? రిజర్వేషన్లు తీసుకునే అర్హత నీకు ఎక్కడిది? ఏ అర్హతతో రిజర్వేషన్లు తీసుకుంటున్నావు? ఏ హక్కుతో తీసుకుంటున్నావు? కాళ్ళు చేతులు అన్ని బాగానే ఉన్నాయి కదా. ఇక్కడ కామెంట్ పెట్టినావు, గెలికినావు అంటే చేతులు బాగానే ఉన్నాయి. వీడియో చూసి తర్వాత నువ్వు రిప్లై ఇచ్చినావు అంటే బ్రెయిన్ బాగానే ఉంది. ఇవన్నీ బాగానే ఉన్నప్పుడు నీకెందుకయ్యా ఉచితాలు ఇవ్వాలి? నీకెందుకు రిజర్వేషన్లు ఇవ్వాలి? ఇంకా నువ్వు వచ్చి హక్కుల గురించి మాట్లాడుతున్నావా? తెలుసుకో ఫస్ట్. ఇక్కడ కామెంట్ పెట్టడానికంటే ముందు అసలు మాకు ఉచితాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? మా రాష్ట్రంలో అంత ఫండ్ వస్తుందా? ఏ రకంగా వస్తుంది? ఎక్కడి నుండి వస్తున్నాయి? మాకు ఇచ్చేటువంటి ఉచితాలు ఎవరు ఇస్తున్నారు? రాజకీయ నాయకులు ఇస్తున్నారా? సీఎం ఇస్తున్నాడా? పిఎం ఇస్తున్నాడా? ఒకసారి తెలుసుకో ఎక్కడి నుండి వస్తున్నాయి ఉచితాలు. ఇప్పుడు వీళ్ళకి అడిగే హక్కు ఎక్కడిది అని. అడుగుడే కాదు, రేపటి నుండి పడతాం ఇంకా. ఇందుకే అంటారు, ఏ విషయంలో అయినా స్థాయికి మించి ఓపిక పట్టవద్దు. స్టార్టింగ్ లోనే 5 సంవత్సరాలు రిజర్వేషన్ అని రాసిన తర్వాత 6వ సంవత్సరమో 7వ సంవత్సరమో ఇమీడియట్ గా రాజ్యాంగ సవరణ చేస్తే ఈ రోజు మీకు ఇన్ని కొమ్ములు వచ్చేటి కాదు, మీ నోర్లు ఇట్లా లేసేటి కాదు. జీవితకాలం రిజర్వేషన్లు ఇవ్వాలా, జీవితకాలం ఎదవల్ని పెంచి పోషించాలా, కూర్చోబెట్టి తినబెట్టాలా అని రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు. పొద్దున్న నుండి సాయంత్రం దాకా రిజర్వేషన్లు ఉచితాలు అనేసి తిరిగేటువంటి మీరు ఉచితాలు తీసుకునేటప్పుడు ఎదుటోడి దగ్గర నుండి మీరు ₹1 పుక్కిట్లా తీసుకుంటున్నప్పుడు ఎక్కడి నుండి వస్తుంది? తీసుకునే హక్కు మాకు ఎక్కడిది అని ఎందుకు ఆలోచించలేదు? అప్పుడు హక్కుల గురించి తెలీదా? పోనీ నువ్వేమన్నా కుంటోనివా, గుడ్డోనివా, అవిటివాడివా? నోరు లేదా? మాట్లాడడానికి రాదా? కళ్ళు కనిపించవా? నీకు ఇంకేదైనా లోపం ఉందా? మానసిక వికలాంగునివా? ఏ హక్కుతో తీసుకుంటున్నావు నువ్వు రిజర్వేషన్? అందుకే చెప్తున్నా, ఓసి అన్నదమ్ములారా, ఇప్పటికైనా తేరుకోండి. ఇంకా మీరు ఇట్లే మొద్దు నిద్రపోతూ పోనీలే తిననీలే అంటూ ఉంటే వాళ్ళు వచ్చి మన పీకల మీద కూర్చునేటట్టున్నారు ఫ్యూచర్లో. ఇప్పటికే గమనిస్తే గత 4 ఏళ్ల నుండి భయంకరంగా తయారైనారు, బందిపోటు దొంగలాగా తయారైనారు. ప్రతి విషయంలో ఇట్లా నీ మీద పడడానికి కనీసం రెస్పెక్ట్ లేదు. ఆ కామెంట్ పెట్టేటప్పుడు కూడా ఒక్కడికి కూడా కొంచెమన్నా సెన్స్ ఉండదు. ఎట్లా పడితే అట్లనే ఆడపిల్ల వాళ్ళపైన
వాళ్ళకి తిని 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 అన్ని ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి ఇంట్లో కూర్చొని తిని 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 మంచిగా ఒళ్ళు కొవ్వు ఎక్కున్నారు. బయటకు వెళ్ళి పని చేస్తే చెమటోడ్చి కష్టపడి సంపాదించుకుంటే సాయంత్రం తినాలి, రేపు తినాలి అంటే ఈ రోజు కష్టపడాలి, కష్టపడితేనే నీకు తిండి దొరుకుతుంది అంటే ఆ బాడీలో ఉన్నటువంటి కొవ్వు మొత్తం కరుగుతుంది. అంతేగాని అన్ని ఫ్రీగా ఇచ్చేటప్పటికి కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు నిజంగా. ఏదో వాళ్ళ జన్మ హక్కులాగా, వాళ్ళ తాతల ప్రాపర్టీ లాగా కంపల్సరీ వాటాలేసి ఇవ్వాలా అన్నట్టు. మేమేంతో మాకంతా ఆట, కొత్త పదం ఇది. అదేమన్నా మీ అయ్యల ప్రాపర్టీలు అనుకుంటున్నారా? మీకు 4 ఎకరాలు ఉంటే సగం పంచుకుంటాం, మీకు సగం మాకు సగం అనడానికి. మేమెంతో మాకంతా అని అప్పులు కట్టండి. రాష్ట్రం పోలేడంత అప్పుల పాలు అయ్యింది. మీరెంతో మీకంతా కదా, 80%, 85% మేమే అంటున్నారు కదా, కట్టండి అప్పులేవో మీరే కట్టండి. అది చేత కాదు. ఫ్రీ వస్తున్నాయి అనగానే మేమని ముందుకు వచ్చి ఉంటారు. అడిగే హక్కు నీకెక్కడిదియ్యా? 100% బాగా చెప్తా అడుగుతాం. మేము పన్నులు కడుతున్నాం, మేము కడుతున్న పన్నులు ఎక్కడ పోతున్నాయి, మా పన్నులను ఎవరికి దోచి పెడుతున్నారు అని ఖచ్చితంగా అడుగుతాం. ఎందుకు అడగొద్దు? తీసుకోకండి, మా భూమి మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం, మేము గవర్నమెంట్కి ఎందుకు కట్టాలా? పొద్దున లేస్తే ఇంటి పని కాగితం తీసుకొచ్చి అడేసిపోతారు, కరెంటు బిల్లు వచ్చి అడేసిపోతాడు, రోడ్డు మీద కొడుతుంటే టోల్ ట్యాక్స్ కట్టాలా? దేనికోసం కడుతున్నాం ఇవన్నీ? దీనిపైన జిఎస్టీ, దానిపైన జిఎస్టీ, దీనికి పన్ను, దానికి పన్ను. దేనికోసం ఈ పన్నులు? అది గవర్నమెంట్కు మేము ఎందుకు కట్టాలా? కడుతున్నప్పుడు అడుగుతాం కదా, మేము కట్టే పన్నులు కావాలి అంటే ఖచ్చితంగా మేము క్వశ్చన్ చేస్తాం. మా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అయితే గవర్నమెంట్ చెప్పాలి, లేకపోతే మీరు చెప్పాలి. ఫ్రీగా తింటున్నారు కదా, మీకెందుకు కోపాలు, మీకెందుకు పౌరుషాలు అన్నావు కదా, ఇప్పుడు నీకెందుకు పౌరుషం వచ్చింది? అయ్యా ఫ్రీగా తిన్నోని గుచ్చి కదా నేను మాట్లాడేది. అంటే నువ్వు ఫ్రీగా తింటున్నావు అని క్లారిటీ ఉన్నట్టే కదా. నాకు 100కి 200% గవర్నమెంట్ని కానీ మిమ్మల్ని కానీ ప్రశ్నించే హక్కు ఉంది. నేను పన్ను కడుతున్నా, అర్థమైందా? నేను పన్ను కడుతున్నా, సో నేను ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తా. మీరు ఫ్రీగా తింటున్నారు, ఖచ్చితంగా సమాధానం చెప్పాలా? అర్థమైంది అనుకుంటా. ఇంకొకసారి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకుండా నిజంగా నువ్వు పోటీదానివి అయితే, నీకు ఇంత టాలెంట్ ఉండి ఎవడి మాట అంటే నేను ఎవడి మాట పడను, వీళ్ళకేంది నేను సమాధానం చెప్పేది అనుకుంటే, కష్టపడి ఓళ్ళొంచి పని చేసి 4 రాళ్ళు సంపాదించుకో. నీ పైసలతో నువ్వు తిని బతుకు. అప్పుడు నేను ఎవరు క్వశ్చన్ చేయరు. అప్పుడు నీకు హక్కు ఉంటుంది. ఇందాక నువ్వు హక్కుల గురించి మాట్లాడినావు కదా, నువ్వు సంపాదించుకున్న దానిపైన నీకు హక్కు ఉంటుంది, తినే హక్కు ఉంటుంది. దేశం మీద, రాష్ట్రం మీద, గవర్నమెంట్ మీద పడి తినడాన్ని హక్కు అనరు, అడుక్కు తినడం అంటారు. నువ్వు అడుక్కు తింటున్నప్పుడు వేసేవాడు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాడు. అర్థమైంది అనుకుంటా. ఇంకో కామెంట్ జస్ట్ నవ్వు, ఇందాక నేను పైకి వస్తూ ఉంటే, ఈ వీడియో కోసం అని నేను పైకి వస్తూ ఉంటే ఓ మహానుభావుడు పెట్టినాడు. ఏందది? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వేస్తారు నీ మీద, తప్పించుకోలేవు అట. వేస్తారు, ఎందుకు వేయరు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేది మీ జన్మ హక్కు కదా. మీ బట్టలు మీరే చించుకోవాలా, మిమ్మల్ని మీరే కొట్టుకోవాలా, మీకు మీరే వామ్మో వాయో అని అరవాలా, వీళ్ళు మమ్మల్ని అన్నారు, వీళ్ళు మమ్మల్ని కించపరిచిండు అని కేసు వేయాలా? ఏం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? వేయండి, చెప్తా సమాధానం చెప్తా కదా. ఆ మాత్రం లేదా ఇక్కడ మాట్లాడుతున్నానా? అంటే బెదిరిస్తున్నారా? నేను మాట్లాడే మాటకి ఇక్కడ ఈ కామెంట్కి ఏమన్నా సంబంధం ఉందా? దేనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వేస్తారు? మా హక్కులు మేము అడిగితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వేస్తారా? ఇలాంటి ఎదవలక రిజర్వేషన్లు ఇచ్చేది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వేసే అంత తెలివి ఉన్నోళ్ళు, కోర్టుకి వెళ్ళే అంత నాలెడ్జ్ ఉన్నోళ్ళు, పోలీస్ స్టేషన్కి వెళ్ళే అంత కాళ్ళు చేతులు అంత గట్స్ ఉన్నోళ్ళు, వీళ్ళకెందుకు రిజర్వేషన్లు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలా వీళ్ళకి రిజర్వేషన్లు? అంటే తినేదంతా ఏమంటారు కదా, తినేదంతా మొగుడి సొమ్ము, పాడేది మిండడి పాట అని. సారీ, ఇలాంటి సామెత నేను చెప్పొచ్చోలేదు. తింటుందంతా మేము కడుతున్నటువంటి పనులు మా మీదనే అట్రాసిటీ కేసులు వేయాలా? బాగుంది. ఈ ఎదవలకి గవర్నమెంట్ ఉచితాలు ఇస్తే వాళ్ళు ఉచితంగా తినుకుంటూ ఇంట్లో పని పాట లేకుండా ఇలాంటి కామెంట్లు పెట్టుకుంటూ మందిని బెదిరిస్తూ ఉంటారు. ఇలాంటి ఎదవలకి, అడ్డగాడిదలకి బుద్ధి రావాలి అంటే ఇమ్మీడియట్ గా రిజర్వేషన్లు ఎత్తేయాలా? రిజర్వేషన్లే గనక లేకపోతే మేము కట్టేటువంటి పన్నులతో రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవచ్చు, రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు క్లియర్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే తద్వారా వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ ఊర్లు బాగుపడతాయి, ఆ తర్వాత జిల్లాలు బాగుపడతాయి, నెక్స్ట్ రాష్ట్రము బాగుపడతాయి. రేపు ఫ్రీగా వస్తుంది అంటే ఈ రోజు ఎందుకు పని చేస్తారు? చేయరు కదా. అదే రేపు ఏ దారి లేదనుకోండి, సచ్చినట్టు పని చేసుకుంటారు, ఏదో ఒక పని చేసుకుంటారు బతకడానికి. దాంతో జనాల మీద పడి ఏడవరు, గవర్నమెంట్ కూడా బర్డెన్ తప్పుతుంది. అయ్యా రాజకీయ నాయకులారా,
మీ స్వార్థం కోసం ఆలోచించడం మానేసి, ఈ ఉచితాలు అని చెప్పి జనాలని సోమరిపోతులను చేయడం మానేసి, మీరు చేసే డెవలప్మెంట్ ఏదో మీరు చేయండి. ఆ డెవలప్మెంట్ కి సంబంధించి హామీలు ఇచ్చి ఈ ఉచితాలన్నీ పీకి పక్కన పడేసి జనాలందరినీ పనివంతులను చేయండి. వాళ్ళ బాడీలో ఉన్నటువంటి సోమరితనం పోగొట్టడానికి ప్రయత్నించండి. లేదు అంటే ఇవాళ నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అన్నారు, రేపొద్దున మీ మీద అంటారు. వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే మిమ్మల్ని కూడా అంటారు. ఇప్పుడు ఇక్కడ సంబంధమే లేదు కదా, నేను మాట్లాడింది ఏంది, ఆయన పెట్టిన కామెంట్ ఏంది. అట్లనే రేపొద్దున నాకు ఇది కావాలి అంటారు, అది ఇవ్వలేదనుకోండి మీ మీద కూడా అదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెడతారు. మనం వాళ్ళకి ఇచ్చింది అయ్యో పాపము వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అని చెప్పి, ఎవరైనా కులం పేరుతో దూషిస్తే దూషించకుండా ఉండడానికి అని చెప్పి అయ్యో పాపం మాట్లాడుకుని ఉన్నారు అంటరాని వాళ్ళు. ఈ అంటరానితనము అస్పృశ్యత పోవాలి అంటే వాళ్ళకంటూ ఒక సెక్యూరిటీ ఉండాలా, ఒక చట్టం ఉండాలా. ఆ చట్టం ద్వారా వాళ్ళని వాళ్ళు వాళ్ళ కులాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు అనుకున్నాం, అవునా? అలాంటిది దాన్ని ఇప్పుడు వాళ్ళు ఎట్లా వాడుకుంటున్నారు అంటే ఒక వెపన్ లాగా వాడుకుంటున్నారు. బందిపోటు దొంగల్లాగా తయారైన వాటినే కత్తుల్లాగా, వాటిని వెపన్స్ లాగా వాడుకుంటున్నారు ఎదుటి వాళ్ళ మీద దాడి చేయడానికి. నేను మొన్న నా ఫ్రెండ్ చెప్తుంటే విన్నాను, పాపం అది కష్టపడి ఒక ల్యాండ్ కొనుక్కున్నదట. ఆ ల్యాండ్లో ఇంకెవడో వచ్చి కబ్జా పెట్టినాడట. కర్మాగాలి కబ్జా పెట్టిన ఆయన గౌడ్ అంట. సారీ, నేను గౌడ్ అంటే గౌడన్నల్ని ఇబ్బంది పెట్టట్లేదు, గౌడన్నల్ని కించపరచట్లేదు, అది చెప్పింది చెప్తున్నాను. కబ్జా పెట్టిన ఆయన గౌడ్ అంట. సరే అనేసి ల్యాండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాము, ల్యాండ్ నాది, నేను సర్వే చేయించాను, ఇదిగోండి డాక్యుమెంట్స్ అని తీసుకొని వెళితే, జస్ట్ అది వెళితే అప్పటికి 2-3 సార్లు వాళ్ళ ఆయన వెళ్తే అక్కడ దాడి అది ట్రై చేస్తూ ఉంటే ఆడపిల్ల కదా తిని వెళ్ళిందంట. ఈమె వెళ్ళిన తర్వాత ఒక 10-15 మంది ఎస్సీలు వచ్చి ముందు వరుసలో నుంచొని ఆమెను ఇట్లా బట్టి నెట్టుకుంటూ వాళ్ళే నెట్టిందంట. ఆడపిల్ల మీద చేసి నెట్టింది వాళ్ళే. తీరా నెట్టి ఆమెను బెదిరించి ఉల్టా ఈమె కంటే ముందు వాళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టేస్తున్నారట. భూమి ఎవరిది, ఎవరు మాట్లాడాలా, ఎవరు పోయింది అక్కడికి, మీద చెయ్యేసింది ఎవరు, నోరు వారేసుకుంది ఎవరు, ఒక మహిళ మీద దాడి చేసింది ఎవరు, ఉల్టా వాళ్ళే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టినారట. అసలు ఈ చట్టం దేనికోసం ఇచ్చిండ్రు మీరు? 5,000కి 10,000కి అమ్ముకోవడానికి ఇచ్చినారా? వాళ్ళకి కావాల్సింది బెదిరించి తీసుకోవడం కోసం అని చెప్పి వాళ్ళ చేతిలో తుపాకీ పెట్టినారా? దీంతో మీరు కావాల్సింది మీరు సంపాదించుకోండి అని. ఇది అంబేద్కర్ గారు చేసినటువంటి ఘనకార్యము. నాకు ఆయన అంటే చాలా అభిమానము. పాపం ఆయన బతికుంటే మీ అరాచకాలు చూస్తే ఎప్పుడో నేను మాట్లాడే అవసరం వచ్చేది కాదు. ఆయన బతికుంటే ఆయనే చూసుకునేవాడు. బందిపోటు దొంగల్లాగా తయారవుతున్నారు. ఇప్పటికే మీరు చాలా వరకు ముదిరిపోయినారు. ఇమ్మీడియట్ గా ఇప్పటికైనా ఈ రిజర్వేషన్స్ అన్ని తీసి పడేసి ఎవడి పని వాడు చేసుకొని బతకండి అయ్యా, అనకపోతే రాను రాను రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేస్తారు. అవసరమైతే మిగతా ఓసీల మీద వీళ్ళ మీద పడి కొట్టేటట్టు తయారవుతున్నారు. కనీసం 100 మంది రిజర్వేషన్ తీసుకుంటే ఆ 100లో ఒక్కడికి కూడా ఆలోచన రావట్లేదు. అసలు రిజర్వేషన్లు ఎందుకు ఇస్తున్నారు, దేనికోసం ఇస్తున్నారు, మాకున్న అర్హత ఏంది, ఎక్కడి నుండి వస్తుంది, అయ్యో వీళ్ళని ఎందుకు మేము అనాలా అన్న ఆలోచన రావట్లేదు. అసలు తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారు. అందుకే ఇప్పటికైనా బ్యాన్ రిజర్వేషన్స్. ఎవరికన్నా రిజర్వేషన్ ఇవ్వాలి అంటే కుంటోళ్ళకి ఇవ్వాలా, గుడ్డోళ్ళకి ఇవ్వాలా, మానసికంగా వికలాంగులైన వాళ్ళకి ఇవ్వాలా, ఆడపిల్లలకి ఇవ్వాలా, వృద్ధులకి ఇవ్వాలా, పిల్లలకి ఇవ్వాలా. అన్నీ బాగున్న ఎదవలకి రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని సోమరిపోతులను చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి రాష్ట్రాన్ని అప్పులపాలు చేయొద్దు. ఈ దిశగా రాజకీయ నాయకులు ఆలోచించకపోతే ఇంకా రాను రాను చాలా రకాల అరాచకాలు జరిగేట్టున్నాయి. తమ్మి క్లారిటీ వచ్చిందనుకుంటా ఏ హక్కుతో లతారెడ్డి మాట్లాడుతున్నారో ఇక్కడ. నీకు సమాధానం నెక్స్ట్ వీడియోలో ఇంకా పూర్తిగా దొరుకుతుంది. భూములు ఎక్కడి అని అడిగినావు కదా, ఇది ఆల్రెడీ ఇంత లెంతీగా అయిపోయింది. నెక్స్ట్ వీడియో కూడా చూడు, నీకు కావాల్సిన సమాధానం వస్తుంది. ఇక్కడ పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడం మానేసి నీ పరువు తీసుకొని మా పరువు తీసి ఇబ్బంది పెట్టి ఇబ్బంది పడకుండా ఏదైనా పని చేసుకొని బతుకు. నేను అన్నందుకు మీ అమ్మ నాన్న, నువ్వు ఆ ఊర్లో పుట్టినందుకు మీ ఊరి ప్రజలు, మా రాష్ట్రంలో పుట్టినందుకు అక్క అని పిలిచినందుకు నేను కూడా సంబరపడతాను. చేతగాని వాళ్ళలాగా అవిటోన్లాగా ఇంట్లోండి ఉచితాలు తీసుకుంటూ రిజర్వేషన్ల పైన ఆధారపడి నీ బతుకు నాగం చేసుకోకు, మా పరువు తీయకు. థ్యాంక్ యూ.